ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశమైంది. ఇండియా జన్ బంధన్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశానికి డీఎంకే ఆప్ దూరంగా ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఇండియా కూటమి నేతల సమావేశం అజెండా ఏంటి? దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, దాంతో పాటు ఇటీవల జరిగినటువంటి అన్ని 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఎన్నికలు నిర్వహించే ముందు అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎన్నికల సంఘము చేస్తున్నటువంటి వ్యవహారాలు, దొంగ ఓట్లను తీసేస్తున్నారనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి మొత్తం ప్రసంగము, దాంతో పాటుగా అన్ని రకాల దర్యాప్తు సంస్థలను, ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇలాంటి అన్ని రకాల దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు, దేశంలో వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారనేటువంటి అంశాలన్నింటినీ ప్రధాన ఎజెండాతో ఈరోజు ఇండియా కూటమి భేటీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో భేటీ అయింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వీరితో పాటుగా మిగతా ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలంతా హాజరయ్యారు. కూటమి నేతల మధ్య పరస్పర వైరుధ్యాలు, విభేదాలు ఉన్నప్పటికీ కూటమి పరంగానే ఏకంగా ముందుకు వెళ్లాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఈ కూటమి మీటింగ్ ద్వారా ఇవ్వాలి అని చెప్పని నేతలు నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి డిఎంకే ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీకి దూరమైంది. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కి మద్దతుగా, ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వామపక్షాలు విజయ్ కి సపోర్ట్ గా ఇవ్వడంతో ఆ నేపథ్యంలో డిఎంకే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. కూటమి తీరుకు, కూటమి వ్యవహరించేటువంటి విధానాలకు విరుద్ధంగా ఉంది. కాబట్టి తాము కాంగ్రెస్ పార్టీతో దూరంగా జరుగుతామని చెప్పి ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే తమిళనాడు నుంచి వైగో మినహా మిగిలిన ఏ ఒక్క పార్టీకి, కీలకమైనటువంటి ఏ ఒక్క పార్టీకి ప్రస్తుతం ఇండియా కూటమిలో చోటు లేకుండా పోయింది. వీరితో పాటుగా ఇప్పటి వరకు కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూటమికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి యాక్టివిటీస్ అన్నిటికీ దూరంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు లీడ్ పార్ట్ తీసుకోవడానికి, ఎక్కువ భాగస్వామ్యం అవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇండియా కూటమి భేటీకి హాజరవుతాను అని చెప్పి స్వయంగా మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించి ఒకరోజు భేటీ జరిగేటువంటి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఇండియా కూటమి నేతలంతా కాన్స్టిట్యూషన్ క్లబ్ లో భేటీ అయి ఉన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఇండియా కూటమి ఒక తీర్మానం చేయబోతుంది. ఆ తీర్మానం సంబంధించి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ వెల్లడించబోతున్నారు. ధన్యవాదాలు అరుణ్.